బాగు చేయాలి గుంతలు పడ్డ రోడ్డును ప్రభుత్వం వెంటనే నశించాలి ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం వైఖరి నశించాలి ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం వైఖరి బాగు చేయాలి గుంతలు పడ్డ రోడ్డును ప్రభుత్వం వెంటనే బాగు చేయాలి గుంతలు పడ్డ రోడ్డును ప్రభుత్వం వెంటనే నశించాలి ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం వైఖరి నశించాలి ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం వైఖరి నశించాలి ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం వైఖరి బాగు చేయాలి గుంతలు పడ్డ రోడ్డును ప్రభుత్వం వెంటనే నశించాలి ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం వైఖరి బాగు చేయాలి గుంతలు పడ్డ రోడ్డును ప్రభుత్వం వెంటనే రామన్నపేట నుంచి భువనగిరి వరకు గుంతలు పడ్డ రోడ్డును ప్రభుత్వం వెంటనే రామన్నపేట నుంచి భువనగిరి వరకు గుంతలు పడ్డ రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలి చిట్యాల నుంచి భువనగిరికి వెళ్లే రోడ్డును వెంటనే బాగు చేయాలి చిట్యాల నుండి భువనగిరికి వెళ్లే రోడ్డును బాగు చేయాలి గుంతలు పడ్డ రోడ్డును చిట్యాల నుండి భువనగిరికి వెళ్లే రోడ్డు పూర్తిగా అడుగు అడుగున గుంతలమయమై ఈ రోడ్డు వెంట ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మనం ఉన్నది భువనగిరి నుంచి చిట్యాలకు వెళ్లే రోడ్డు మధ్యలో నందనం గ్రామం దగ్గర అతిపెద్ద భయంకరంగా పడ్డటువంటి గుంతలో అనేక మంది వాహనదారులు ఈ గుంతలో పడి ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కూడా యాదాద్రి భువనగిరి జిల్లా అధికార యంత్రాంగము నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారు పట్టించుకోవట్లేదు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ గుంత మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పేసి చిట్యాల నుంచి భువనగిరి వరకు ఉన్నటువంటి గుంతలను పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాము. భువనగిరి నుంచి చిట్యాల వెళ్లే ఈ రోడ్డు మార్గాన అనేకమైనటువంటి భారీ వాహనాలు ఈ దారి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. నిత్యం వివిధ పనుల నిమిత్తం అనేక మంది జిల్లా కేంద్రం భువనగిరికి ఈ రోడ్డు నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయమై అదేవిధంగా సైడ్లకు రోడ్డు కటింగ్ పోయి ఎదురుగా వస్తున్నటువంటి భారీ వాహనాల నుంచి బైక్ మీద వస్తున్నటువంటి వాళ్ళు స్కూటీ మీద వస్తున్నటువంటి వాళ్ళు పక్కకు వెళ్లే సందర్భంలో రోడ్డు కట్ కావడంతో అందులోనే పడి ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కూడా అధికారులు చూస్తున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. రోజు పేపర్లో ప్రకటనలు వస్తున్నా కూడా ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపాన లేదు. అందుకనే నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు వదులుతున్నారు ఈ రోడ్డు నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అధికార యంత్రాంగం నిధులు కేటాయించి భువనగిరి నుంచి చిట్యాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా నిధులు కేటాయించి బాగు చేయాలని చెప్పేసి మరమ్మతులు చేయాలని డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకుంటే రహదారులను దిగ్బంధిస్తాము, అదే విధంగా పాదయాత్రలు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడే కోసము గుంతలు పడ్డటువంటి భువనగిరి నుంచి చిట్యాలకు వెళ్లే రోడ్డును పూర్తిగా గుంతలు పడ్డటువంటి రోడ్డును మరమ్మతులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ నందన గ్రామంలో ఈ గుంతను డివైఎఫ్ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పూడ్చివేయడం జరుగుతా ఉన్నది. తాత్కాలికంగా శాశ్వతంగా ప్రభుత్వము నిధులు కేటాయించి అడుగడుగున గుంతలు పడ్డటువంటి రోడ్డును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంత పడ్డారు
నవంబర్ గుంటూరు గట్టిగా మళ్ళీ మంచిగా వెళ్ళిపోతుంటుంది చూడు నవంబర్ గట్టి గుంటూరు మామూలుగా ఉన్నప్పుడు గట్టి కొందరు నవీన్ ఏడియనరా తక్కువ మట్టి పడతట్లేదు కదా లారీలో వస్తున్నాయి ఇద్దాం మళ్ళీ చూసారు
అది అదిశానా ఇక్కడే అన్న గిట్టు ఈ రాయపక్కకి దగ్గర సైడ్